హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయాస్ హ్యాపీ వ్లాగ్స్. నేను ఈ వీడియోలో మునగకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నానండి. సో నేను ఈ మునగకాయలు అనేవి చాలా ముదురుకాయలు తీసుకున్నాను. సో సమ్మర్ వచ్చిందంటే ఏదో ఒక పచ్చడి, నిల్వ పచ్చడి మనం పెట్టుకుంటాం కదా, అందుకనే నేను ఇప్పుడు ఫస్ట్గా సమ్మర్ స్టార్టింగ్లో మునగకాయ పచ్చడి పెట్టుకున్నాను. సో నేను పెద్ద కాయలు 4-5 తీసుకున్నాను. దానికి నీట్గా పీల్ ఆఫ్ చేసేసాను. ఈలోపు నేను ఏం చేస్తానంటే మెంతులండి. సో ఏ పచ్చడికైనా మెంతులు ఆవాలు రెండే ఉండాలి. సో నేను ఒక స్మాల్ టీ స్పూన్తో మెజర్ చేసుకొని ఆవాలు అలాగే మెంతులు ఈ రెండు కూడా డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకున్నాను. మెంతు పిండి కోసం, ఆవ పిండి కోసం. చూసారు కదా, స్మాల్ టేబుల్ స్పూన్తో నేను వన్ స్పూన్ తీసుకున్నాను. నేను తీసుకున్న మునగకాయలకి ఇదైతే సరిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదిగోండి ఆవపిండి ఒకటి, అలాగే మెంతిపిండి, ఆవపిండి రెండు కూడా నేను మిక్సీ పట్టుకున్నాను. సో అలాగే నేను ముందుగా చింతపండుని నానబెట్టుకున్నానండి. కొంచెం వేడి నీటిలో బాయిల్ చేసి కొంచెం ఉంచాను. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే చింతపండు గుజ్జును పిసకడం కాకుండా డైరెక్ట్గా నీళ్ళు ఏదైతే కొంచెము వాటర్ వేసి ఉడకబెట్టానో దాన్ని నేను మిక్సీ పట్టేసుకుంటాను అన్నమాట. చూడండి, ఈలోపు నేను ఆయిల్లో సిమ్లో పెట్టి నేను మునక్కాయల్ని ఆయిల్లో ఫ్రై చేశాను. ఇలా ఫ్రై చేయడం వలన ఏంటంటే మనం తీసుకునే ఆల్రెడీ ముదురుకాయలు కాబట్టి లోపల ఉన్న పచ్చితనం కానీ లేదంటే ఏదైనా వాటర్ ఉన్నా కానీ తొందరగా అబ్జర్వ్ అయిపోతుంది. కొంచెం పచ్చడి అనేది ఎక్కువ నిల్వ ఉండాలంటే ఇలా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సో చెప్పా కదండి, నేను మిక్సీ చేసేస్తున్నాను చింతపండునని. సో ఇలా చేసుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది. అలాగే పీచు అనేది, చింతపండు గుజ్జులో ఉన్న వేస్ట్ అనేది ఏది ఉండకుండా చక్కగా మొత్తం అంతా కూడా గ్రైండ్ అయిపోతుంది మిక్సీలో ఇలా వేయడం వలన. సో పచ్చడి ఈజీగా అవ్వాలంటే నేను ఇలా ఫాలో అవుతానండి. మీకు కనుక ఈ టిప్ నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేయొచ్చు. సో చింతపండుని ఉడకపెట్టి కొంచెం వేడి నీళ్ళలో ఆ నీళ్ళతో పాటుగా డైరెక్ట్గా మనం మిక్సీ వేసేసుకుంటే చింతపండులో ఎటువంటి పీచు కానీ ఏది కానీ ఉండదన్నమాట. సో పచ్చడి కలుపుకునేటప్పుడు కూడా మనకి పులుపు అనేది ముక్కలంతటికీ బాగా పడుతుంది ఇలా చేయడం వలన. సో నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేయండి. సో ఇప్పుడు నేను ఆయిల్లో ఈ చింతపండు గుజ్జుని బాగా ఉడకబెట్టుకుంటున్నాను. అంటే దీంట్లో ఉన్న వాటర్ ఏదైనా ఉన్నా కూడా అది కూడా కొంచెం మొత్తం కూడా పోతుంది ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవడం వలన. సో చూసారా కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందంటే చాలా థిక్నెస్ వచ్చింది. మనం చింతపండు పులుసు పిసికి అది గుజ్జుని సపరేట్ చేసి స్ట్రెయిన్ చేసి ఇదంతా చేసే బదులు డైరెక్ట్గా ఇలా చేసుకుంటే మనకి ఈజీ వేలో అయిపోతుంది. సో దీన్ని మనం సిమ్లో పెట్టుకొని స్టవ్లో చాలా దగ్గర ఉండి మనం ఇది వేయించుకోవాలి. చింతపండు పులిహోర చేస్తాం చూసారా, దానికన్నా ఇంకా థిక్ కన్సిస్టెన్సీ రావాలి. సో ఆయిల్లో ఇది బాగా వేగాలన్నమాట, అప్పుడే పచ్చివాసన పోతుంది. మునగకాయలకు కూడా ఈ పులుపు అనేది పట్టడానికి ఇదే మెయిన్ అన్నమాట. సో వాటర్ అంతా కూడా ఆవిరైపోవాలి, ఆయిల్లో అనేది బాగా ఉడకాలి ఇది. సో చూసారా బబుల్స్ ఉడికి బబుల్స్ వస్తున్నాయి. ఈ టైంలో దీన్ని నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం మెజర్మెంట్ తీసుకుంటున్నాను. నేను దీనికి 1/3 కప్పు సాల్ట్ గల్లుప్పు వేసుకుంటున్నాను. ఈ గల్లుప్పుతో పాటుగా సేమ్ అదే క్వాంటిటీలో కారం కూడా తీసుకుంటున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఆల్రెడీ ఇందాక మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్న మునక్కాయలకి నేను గల్లుప్పు తీసుకుంది కొంచెం దంచుకున్నాను ఫ్రెండ్స్, మిక్సీ వేయలేదు కానీ దంచుకున్నాను. ఆ ఉప్పుని వేసేస్తున్నాను. అలాగే సేమ్ అదే క్వాంటిటీలో కారం కూడా వేస్తున్నాను. ఆ తర్వాత ఈ కారం కూడా కొంచెం బాగా ఘాటుగా ఉండే కారమే తీసుకోండి. పచ్చడికి ఆ ఘాటు ఉన్న కారం అయితేనే బాగుంటుంది. అలాగే ఆల్రెడీ ముందు నేను చూపించాను కదా ఆవపిండి, మెంతిపిండి అని. సో వాటిని కూడా నేను దీంట్లో వేస్తాను ఫ్రెండ్స్. సో పచ్చడికి మెయిన్ ఆవపిండి, మెంతిపిండి కంపల్సరీగా కావాలి. ఆవపిండి, మెంతిపిండి కూడా నేను దీంట్లో యాడ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. చూడండి,
ఆల్రెడీ మెజర్మెంట్లో చూపించిన విధంగానే. సో 1 స్పూన్ ఆవపిండి, 1 స్పూన్ మెంతిపిండి, ఈ రెండు కూడా యాడ్ చేసుకుంటేనే పచ్చడి, ఏ పచ్చడి నిల్వ పచ్చడి అయినా సరే ఈ రెండు కంపల్సరీ ఉంటేనే మనకు ఆ టేస్ట్ వస్తుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు వీటన్నిటిని కూడా నేను మిక్స్ చేస్తున్నాను. సో ముక్కలన్నిటికీ బాగా పట్టాలి ఇది. సో కలుపుకోవాలన్నమాట. కారము, ఉప్పు, ఆవపిండి, మెంతిపిండి ఇవన్నీ కూడా మనకి ముక్కలకి పడితేనే పచ్చడి అనేది త్వరగా మగ్గుతుంది, అలాగే అన్నీ కూడా ముక్కలకి పడతాయి అన్నమాట. సో ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం బాగానే మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కాకపోతే నేను ఏం చేశానంటే మునగకాయ ముక్కల్ని నేను కొంచెం ఆయిల్లో బాగానే ఫ్రై చేసేపాటికి అవి ఏంటంటే ముక్కలు ఆల్రెడీ విడిపోతున్నాయి. ఎందుకంటే ముదురుకాయలు తీసుకున్నాం కాబట్టి నేను ఇలా చేశాను. మీరు లేతకాయలు తీసుకున్నట్టయితే మరి ఇంతసేపు మీరు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు మునగకాయల ఆయిల్లో. సో ఇప్పుడు నేను కారం, ఉప్పు అన్నిటిని కూడా ముక్కలకి బాగా పట్టిస్తున్నాను. చూస్తారు కదా ఫ్రెండ్స్, మొత్తానికి నేను కలుపుకున్నాను. ఇది కాసేపు ఇలా పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. తర్వాత చింతపండు గుజ్జుని మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా, ఉడికించుకున్నాం కదా, అది చల్లారిన తర్వాత ఈ ముక్కల్లో కూడా నేను కలిపేస్తున్నాను. సో ఈ చింతపండు గుజ్జు మొత్తం కూడా మనకి ముక్కలకి సరిపోతుంది. నేను అంత క్వాంటిటీ కరెక్ట్గానే తీసుకున్నాను. ముక్కలకి పులుపు పట్టాలి కాబట్టి సో నేను తీసుకున్న క్వాంటిటీ కరెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్. సో ఈ చింతపండు గుజ్జు కూడా ముక్కలకి పట్టిస్తున్నాను. సో కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇది. ఈ పచ్చడి ఉంటే మనం ఏ అన్నంలో, ఏ రైస్లో అయినా సరే, ఈవెందో మనకి చట్నీలు లేనప్పుడు అట్లు, ఇడ్లీలకు కూడా మనం ఈ పచ్చడిని మనం యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా బాగా ఉంది పచ్చడి, టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది. సో ఇలా ముక్కలన్నిటికీ కూడా ఆ చింతపండు గుజ్జు పట్టే విధంగా మనం కలుపుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నాకు ఆల్మోస్ట్ పచ్చడి మొత్తం అంతా కలిపి 1 kg పైనే వచ్చింది ఫ్రెండ్స్ ఇది. సో చింతపండు, ములక్కాయలు, ఉప్పు, కారం అన్నీ కూడా ఊరపెట్టి చేస్తే నాకు 1 kg డబ్బాకి వచ్చింది. సో ఇది ముక్కలన్నీ కూడా చింతపండు గుజ్జులో బాగా మిక్స్ చేసిన తర్వాత మనం తాలింపు పెట్టుకోవాలి ఫ్రెండ్స్, పోపు పెట్టుకోవాలి. సో అడుగు నుంచి మొత్తం మనం జాగ్రత్తగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, చాలా చక్కగా మనం అంతా కూడా కలుపుకొని మిక్స్ చేసుకొని ఉంచుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇది. సో ఏదో ఒక పచ్చడి ఇంట్లో కంపల్సరీ ఉండాల్సిందే మనకి. ఆంధ్ర వాళ్ళకైతే పచ్చడి లేకుండా మనం అన్నం అయితే అసలు తినం కదా. ఈ విధంగా కలుపుకొని మనం కలుపుకొని ఉంచుకున్నాము. దీన్ని ఒక పక్కన పెట్టుకుందాం. ఈలోపు మనం తాలింపుకి ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవడం చూద్దాం. ఆయిల్ ఫ్రై అయిన తర్వాత, వేడైన తర్వాత మనం తాలింపుకి పోపు దినుసులు అన్నీ కూడా రెడీ చేసుకోవాలి. సో దీన్ని మనం పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు కడాయిలో ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత మనం దాంట్లో తాలింపు దినుసులు వేసుకుందాం ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసుకుందాం. ఆయిల్ మరుగుతుంది. సో ఆయిల్ మరిగిన తర్వాత పచ్చిశనగపప్పు అంటాం కదా ఫ్రెండ్స్, చట్నీలోకి వాటికి ఏదైతే తాలింపు వేసుకుంటామో మనం పచ్చడికి కూడా తాలింపు అనేది అంత టేస్ట్ని ఇస్తుంది. సో పచ్చడిలోకి ముందుగా మనం తాలింపు వేసుకునేది తీసుకుంటాం ఎప్పుడైనా సరే. సో మునగాయ పచ్చడికి కూడా మనం తాలింపు కంపల్సరీగా పెట్టుకోవాలి. సో నూనె మరిగిన తర్వాత నేను పచ్చిశనగపప్పు వేసాను, తర్వాత ఆవాలు వేసాను. ఇవన్నీ కూడా చాలా సిమ్లోనే పెట్టుకొని మనం వేయించుకోవాలి ఫ్రెండ్స్. జీలకర్ర కూడా వేసాను. ఇవన్నీ వేసి చాలా సిమ్లో, స్లో మంట మీద మనం పెట్టుకొని మనం వేయించుకోవాలి. పచ్చడి టేస్ట్ అనేది తాలింపులోనే ఉంటుంది. ఇప్పుడు నేను సాయమినపప్పు వేసాను తాలింపు దినుసుల్లో లాస్ట్గా.
ఈ 3 వేయించిన తర్వాత చాలా సిమ్లో పెట్టుకొని మనం వేయించుకోవాలి, లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత కొంచెం ధనియాలు వేసాను ఫ్రెండ్స్, టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందని. మీకు ఇది నచ్చితే యూస్ చేసుకోండి తాలింపుల్లో ధనియాలు వేయడం అనేది, లేదంటే అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే మనం ధనియా పౌడర్ అదేంటిది ఏమీ వేయలేదు, ఇది నార్మల్గా చేసుకునే మన రొటీన్ సీజనల్ పచ్చడి కాబట్టి, సమ్మర్ స్పెషల్ మునగాయ పచ్చడి కాబట్టి నేను కొంచెం వేసాను. తర్వాత ఎండుమిర్చి వేసాను ఫ్రెండ్స్. ఎండుమిర్చి ముందు వేస్తే కనుక తాలింపుల్లో మాడిపోతాయి కాబట్టి మిగతా దినుసులన్నీ బాగా వేగిన తర్వాత ఫైనల్గా నేను ఎండుమిర్చి వేసాను. తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేసాను. నేను కొంచెం ఎక్కువే వేసుకున్నాను ఫ్రెండ్స్, మీకు నచ్చితే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే కొన్నే వేసుకోవచ్చు. సో వెల్లుల్లిపాయలు అనేవి మంచి టేస్ట్ని ఇస్తుంది పచ్చడికి, అలాగే కరివేపాకు కూడా. సో ఇవన్నీ కూడా వేసి చక్కగా తాలింపు వేయించుకోవాలి ఫ్రెండ్స్. తాలింపు అనేది ఎంత బాగా వేయించితే పచ్చడికి అంత టేస్ట్ వస్తుంది. మా పిల్లలైతే మాకు పచ్చడి చూసిన తర్వాత చాలా టెంప్టింగ్గా ఉంది మమ్మీ అన్నారు. పచ్చడి ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. యాక్చువల్గా ఈ వీడియో నేను లేట్గా తీసి పెట్టాను. మీరు ఈ వీడియో చూసేప్పటికి మా ఇంట్లో మునగకాయ పచ్చడి కూడా అయిపోయి ఉంటుంది. సో అంత ఎమ్మీగా ఉంది. డైలీ కంపల్సరీగా అందరం మేము పచ్చడిని అయితే తింటాము. చూసారు కదా, ఆల్రెడీ మనం చింతపండుతో మిక్స్ చేసుకున్న మునగకాయ ముక్కలు పక్కన పెట్టి ఉంచుకున్నాం కదా, ఇవి ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ పైన అయిపోయింది, నానుకున్నాయి బాగా. సో ఈలోపు నేను రెడీ చేసి పెట్టిన ఆ తాలింపు కూడా కొంచెం చల్లారనివ్వాలి, మరి వెంబడినే డైరెక్ట్గా వేసేయకూడదు. కొంచెం చల్లారిన తర్వాత ఈ మునగకాయల్లోకి ఆ తాలింపుని వేసి మళ్ళీ మొత్తం మనం కలుపుకోవచ్చు. చూసారండి ఎంత బాగా వేగాయో. చాలా టెంప్టింగ్గా నోరుపోతూ ఉంది. నాకైతే చేసినప్పుడే కూడా చాలా బాగా నచ్చింది. పచ్చడి అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి, ఉప్పు కారం అన్నీ కూడా. సో వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకొని ఒక జాడీ డబ్బాలోకి వెత్తేసుకుంటే మునగకాయ పచ్చడి, నిల్వ పచ్చడి రెడీ అయిపోయిందండి. సో నేను నూనె కూడా కొంచెం ఎక్కువే వేసుకున్నాను. మళ్ళీ థర్డ్ డే ఒకసారి ఊరిన తర్వాత చూస్తే సరిపోతుంది. ఇంకా నూనె అనేది పట్టాల్సిన అవసరం అయితే లేదనిపిస్తుంది నాకైతే. చూసారు కదా, ప్రతిదీ కూడా తాలింపులో ఉన్న ప్రతి ఇంగ్రీడియంట్ కూడా చాలా చక్కగా వేగింది. సో కొంచెం గోరువెచ్చగా ఉంది, అందుకే మిక్స్ చేయడానికి చూస్తున్నాను. కాకపోతే మనం మొత్తాన్ని చక్కగా మిక్స్ చేసేసుకొని జాడీకి వెత్తేసుకుంటే కనుక మనకి మునగకాయ పచ్చడి, నిల్వ పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. అట్లీస్ట్ మినిమం 6 months ఉంటుంది పచ్చడి. మీకు కూడా నచ్చితే ఇదే విధంగా ట్రై చేయండి. చూస్తున్నారు కదా, సో మంచిగా మిక్స్ చేసుకోవాలి పచ్చడి అనేది. సో మంచిగా మిక్స్ చేసుకుంటేనే ఎవ్రీ పీసెస్కి కూడా మనం పెట్టిన కారము అవన్నీ కూడా సెట్ అవుతాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చితే మన వీడియో ఛానల్ని ప్రమోట్ చేయండి, చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ పద్ధతిలో కూడా మీకు నచ్చితే మీరు ఇదే రకంగా పచ్చడి చేసి చూసుకోండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.